నార్మల్లీ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చాలామంది పలానా సో అండ్ సో క్లినిక్కి వెళ్ళాము, ఇట్లా ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళాము, మాకు ఇదంతా ఇంకా డార్క్ అయింది లేకపోతే బర్న్ అయింది స్కిన్ అని వస్తున్నారు. ఇదంతా ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటి చేసే ఆ టెక్నీషియన్స్ కానీ మనము డెఫినెట్లీ మీరు అడిగినట్లు క్లినిక్ వెళ్ళాక మీరు డాక్టర్ అయినా మీ సర్టిఫికేట్ అడితే కొంచెం డాక్టర్స్ కూడా అఫెండ్ అవుతారు, అట్లా మనం అడగలేము. మనం జస్ట్ మార్కెటింగ్ చూస్తాం, యాడ్స్ చూస్తాము, ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్తాం చూస్తాము, చూసి ఓకే ఇక్కడ మంచిగా ఉంటుందేమో, మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న నమ్మకంతో వెళ్తాం. కానీ ఎవరు చూడరు అనమాట, అంటే వీళ్ళు అసలు డర్మటాలజిస్ట్లేనా అనేది ఎవరు చూడరు. సో దానివల్ల ఏమవుతుంది, వెళ్ళిపోతారు, ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, ట్రీట్మెంట్ పాపం వాళ్ళు ఏం చెప్తే అవి ఖర్చులు పెట్టి, కొంతమంది ఎకానమీ పీపుల్ కూడా చాలా డబ్బులు ఖర్చు చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు మంచిగా చేసుకోవాలి స్కిన్ అని. అలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకేంటి మళ్ళీ లేదండి పలానా ఇలా ఇబ్బంది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు వాళ్ళ కన్సర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము రీట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కొంతమందికి మెడిసిన్స్తోనే తగ్గించేస్తాము, కొంతమందికి ఇప్పుడు నెసెసరీ, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు షూట్స్ చేస్తారు, చాలాసేపు మీరు లైట్లో ఉంటారు, సో మీ పిగ్మెంటేషన్ నో మ్యాటర్ మీరు ఎంత ప్రోడక్ట్స్ వాడినా ఆ లోపల నుంచి రిబౌండ్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే మెలనోసైట్స్ అనేవి మన స్కిన్లో డీప్ లేయర్లో ఉంటుంది. అదేంటి యూవీ రేడియేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్కి బాగా ట్రిగ్గర్ అయ్యి మంచి ఎక్కువ ప్రొడక్షన్ ఉండటం వల్ల ఇట్స్ కీప్ ఆన్ కమింగ్. మీరు అందుకనే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఉట్టి క్రీమ్స్ ఒక్కటే సరిపోవు, ఇలా చాలా మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. యాక్చువల్లీ నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డెమటాలజీ, కాస్మెటాలజీ, ట్రైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే వై ఇట్ ఈస్ సో కాస్ట్లీ. ఎందుకంటే అప్పర్ మిడిల్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే భరించగలిగే ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి లోవర్ మిడిల్లో లేకపోతే పవర్టీలో ఉన్న వాళ్ళు బిలో పవర్టీలో బేర్ చేయగలిగే పరిస్థితి లేదు ఈరోజు. వై ఇట్ ఈస్ సో కాస్ట్లీ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అండి మనం వాడే ఎక్విప్మెంట్, ఇప్పుడు ఒక లేజర్ మిషన్ తీసుకుంటాం, ఆ లేజర్ మిషన్ ఏంటి, FDA అప్రూవల్ ఉన్న మిషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మామూలుగా ఒక మిషన్ కొనాలంటే, ఒక FDA అప్రూవ్డ్ మిషన్ కొనాలంటే మనం అప్ టు 70 to 1 CR పెట్టాల్సి వస్తుంది. సో ఎక్విప్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటాయి మీకు. అంటే ఇప్పుడు మీరే చెప్పారు చాలా లేజర్స్ ఇంతకుముందు ట్రై చేశారు, యూ డిడ్ంట్ గెట్ దట్ రిజల్ట్స్ అని. కానీ ఈ సెషన్ మేబీ మీరు 1-2 సెషన్సే తీసుకున్నారు, బట్ యూఆర్ సీయింగ్ ఏ గుడ్ చేంజ్. ఎందుకని ఆ 1-2 సెషన్స్లో ఆ గుడ్ చేంజ్ రావడానికి కారణం ఏంటంటే మిషన్ FDA అప్రూవల్ ఉండటం, మంచి ఒరిజినల్ మిషన్ అవ్వటం. మనకి మార్కెట్లో చాలా మిషన్స్ దొరుకుతాయి, లేజర్ మిషన్స్. అంటే క్యూ స్విచ్ లేజర్ ఇస్ అ వెరీ కామన్ లేజర్, అసలు సలూన్స్లో కూడా ఉంది ఇప్పుడు. కరెక్ట్. కానీ ఎందుకు రిజల్ట్స్ రాదంటే ఒరిజినల్ కాదు, దే నాట్ FDA అప్రూవ్డ్. అంటే వాటి మీద ఒక రీసెర్చ్ ఒక ఏమి ఉండదు. కానీ ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చూస్తాను, మీ ఇంటికి వచ్చి మేము లేజర్ ఇచ్చేస్తాం, ఆ ఎక్విప్మెంట్ పట్టుకుని ఇంటికి వచ్చేసి పార్లర్ సర్వీస్ లాగా ఒక హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వడం, ఇది ఎంతవరకు నమ్ముతాం? అది యాక్చువల్లీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు లేజర్ అనేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ ఇంటికి వచ్చి లేజర్ ఇస్తామంటే హెయిర్ రిమూవల్ లేజర్స్ జనరల్గా అందరూ ఏంటంటే క్లినిక్ వచ్చి తీసుకోవటం ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవ్వటం, టైం సేవ్ అవుతుంది అని ఫీల్ అవ్వటం. ఓకే ఇంట్లోనే కదా ఇవాళ నేను ఆఫ్ ఉన్నాను, ఆఫ్ రోజు నేను క్లినిక్కి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేయడం, వీళ్ళైతే ఇంటికి వచ్చి చేస్తారు కదా అని ఒక మెయిన్ ఇది కూడా ఉంటుంది మనకి. ఎవరైనా అలానే ఆలోచిస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఆ లేజర్ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఎన్నైతే ఉంటాయో సరిగ్గా అసెస్ చేయకుండా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. అంటే బర్న్స్ అవ్వచ్చు, ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు. ఇప్పుడు స్కిన్ టైప్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అండ్ స్కిన్ ఎగ్జామిన్ చేయాలి, ఏదైనా స్కిన్ డ్రై ఉందా ఎలా ఉంది అనేది చూడాలి. చూసి దాన్ని బట్టి ఒక డర్మాట్ అసెస్ చేసి ఎనర్జీ ఇచ్చి, ఆ ఎనర్జీలో ప్రాపర్గా ట్రైన్డ్ థెరపిస్ట్ ఆర్ డర్మటాలజిస్ట్ ఆర్ ఏ డాక్టర్ చేస్తేనే మీకు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. ట్రూ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంటికి ఎవరైతే వచ్చి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు డాక్టర్లు కాదు, అంతే కదా. వాళ్ళకి స్కిన్ అసెస్ చేయడం రాదు, వాళ్ళకి ఎలాంటి ఏ నేచర్ ఆఫ్ స్కిన్ ఉంది, దీనికి వీళ్ళకి ఎలాంటి లేజర్ వాడితే అంటే ఐ మీన్ ఎంత ఎనర్జీ వాడితే వాళ్ళకి సరిపోతుంది అనేది టెక్నీషియన్స్కి తెలియదు. సో దట్స్ మోస్ట్ డేంజరస్ కదా అసలు చాలా. ఎందుకంటే నేను ఇలా మీరు చెప్పారు కదా, అలా బర్న్స్ అయ్యి నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బర్న్స్ తగ్గడానికి. ఐ నో సెలబ్రిటీస్ వచ్చారు మీ దగ్గరికి, ఐ నో దట్. అండ్ మోర్ ఓవర్ ఈ బొటాక్స్ ఫిల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఫిల్ చేసుకోవాలి అని అంటే ఆ బొటాక్స్కి దానికి అసెస్మెంట్ మీ దగ్గర చూసాను నేను. అంటే ఇక్కడ మనం ఇంత ఎంఎల్ ఇస్తే ఇది ఎంతవరకు ఉంది, దీన్ని ఇంకా ఎంతవరకు మనం పెంచవచ్చు, ఇది దాని లిమిటేషన్స్ ఏంటి అనేది. సో నేను చూసింది ఏంటి అని అంటే, ఏదో నామకే వాస్తే అసెస్మెంట్ లేకుండా ఎక్కడ పడితే ఎక్కడ ఎంత పడితే అంత ఇచ్చేసిన సందర్భాలు నేను చాలా చూసాను. సో ఇన్ జనరలీ
ఒక బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ మనం ఇచ్చేటప్పుడు మీరు చేసే అసెస్మెంట్ ఏంటి? సో నార్మల్లీ ఎవరైనా ఇప్పుడు ఒక కన్సర్న్తో వస్తారు, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటారు వీటి. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్ చెప్పినప్పుడు అసలు అది అవసరమా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బొటాక్స్ లేకుండా నార్మల్లీ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ ఉంటాయి, వాటితో ఫిక్స్ చేయొచ్చా, ఫిక్స్ చేయలేనప్పుడు ఓకే టాక్సిన్ హెల్ప్ అవసరమా అని అసెస్ చేస్తాం. అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్, ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఓవర్గా ఫిల్ చేసేస్తున్నారు. ఓవర్ ఫిల్డ్ సిండ్రోమ్ కేసెస్ నేను చాలా చూస్తున్నాను. అంటే అవసరానికి మించి ఫిల్లర్ ఇవ్వటం, దానివల్ల ఏమవుతుంది, ఫేస్ అంతా పొద్దున్నే లేవగానే వాటర్ రిటెంటెడ్గా స్వెల్లింగ్గా. ఇప్పుడు చాలా మంది యాక్ట్రెస్లు కూడా ఎందుకు ఒక్కొక్క పఫీగా ఉంటారు, చాలా పఫీగా అనిపిస్తారు అంటే ఇట్స్ బికాస్ అక్కడెక్కడ అసెస్మెంట్ ప్రాబ్లమ్ వచ్చింది. దట్స్ వై వీ డూ ట్రైనింగ్స్ ఆల్సో హౌ టు అసెస్ అ ఫేస్. ఒక పర్సన్ మీ క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అసెస్మెంట్, ఏం చేయొచ్చు, ఎన్ని యూనిట్స్ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, అనాటమీ తెలియాలి మీకు. షుడ్ నో ద బేసిక్స్. సో స్కిన్ స్ట్రక్చర్, ఫేషియల్ అనాటమీ తెలిస్తే మనకి ఓకే ఏ మసిల్ని నువ్వు రిలాక్స్ చేయడం వల్ల నీకు హెల్ప్ అవుతుంది, ఎక్కడ ఏ పాయింట్లో నువ్వు ఫిల్ చేయాలి అనేది తెలియాలి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జనాల్లో ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే యాంటీ ఏజింగ్. ఒక 30-35 ఏళ్ళు దాటింది అని అంటే చాలా కాన్షియస్గా ఎంతో కొంత, ఎంత వాళ్ళ ఆర్థిక స్తోమత ప్రకారం వాళ్ళు వచ్చి చేయించుకోవడం అనేది. కానీ ఇందులో ఐబ్రోస్ అనేది నేను ఎక్కువ చూస్తున్నాను. ఐబ్రోస్ నాకు ఎంత థిక్గా ఉండాలి అనేది. సో ఒక స్కిన్ లోపల అంత కలర్ని ఇన్సర్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ ఇది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే అండి, నార్మల్గా విటిలిగో అనే ఒక డిసీజ్ ఉంటుంది, బొల్లు అని. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి. కొంత నార్మల్గా మేము మైక్రో పిగ్మెంట్ అని చేసేవాళ్ళం. ఏంటి, ఈ స్కిన్ మొత్తం ఒకే కలర్లో చేయడానికి. సో అది అసలు అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా ఎస్థెటిక్స్లో ఇప్పుడు బ్రోస్ పార్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు, బ్లాక్ పిగ్మెంట్ తీసి మైక్రో బ్లేడింగ్ అని చెప్పి, ఆంబ్రీ బ్రోస్ అని, మిషన్ మేడ్ బ్రోస్ అని ఇవన్నీ చేస్తున్నారు. సో దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ డార్క్ థిక్కర్ బ్రోస్, రోజు పెన్సిల్ పెట్టుకునే పని ఉండదు. లైక్ వర్కింగ్ ఉమెన్కి వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఏంటి డార్క్గా ఉండాలి, ఐబ్రోస్ ఇట్లా షేప్లో ఉండాలి అని చెప్పి దే ఆర్ గెటింగ్ దేర్ ఆంబ్రీ బ్రోస్ అని, మైక్రో బ్లేడింగ్ అని గెటింగ్ ఇట్ డన్. సో అండ్ కొత్తగా లిప్స్ కూడా చేస్తున్నారు, లిప్ పిగ్మెంట్. అది అంత నాట్ సజెస్టెడ్ అండి, ఎందుకంటే ఒక పిగ్మెంట్ని మీ స్కిన్లోకి మైక్రో నీడిల్స్ సహాయంతో బాగా ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు స్కారింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. అంటే అంతే కదా, స్కిన్ని కీప్ ఆన్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు రిపీట్ ద ట్రీట్మెంట్, ఆర్ ఎవ్రీ 6 months యూ హ్యావ్ టు రిపీట్ ద ట్రీట్మెంట్. అప్పుడు యూ కీప్ ఆన్ పోకింగ్ ద స్కిన్ విత్ ద నీడిల్స్ కదా, నీడిల్స్తో స్కార్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ పీపుల్ ఆర్ సో క్రేజీ. అంతే కదా.